ప్రార్థన చేసుకొని మనం ఉదయకాల సమయంలో ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. నీ బిడ్డలంగా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించటకు, ఆరాధించకు ప్రభువా మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. చేరి వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకొని రండి. ఈ ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్తము మర్యాదగాను క్రమముగాను నీకు మహిమకరంగాను మీరు జరిగించుకోండి. ప్రతి విధమైన ఆటంకము, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం. ప్రభా మీరే కృప చూపించి నడిపించమని, ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మంచిది, మనందరూ లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభుని ఆరాధిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం మార్చి చదువుకుందాం. నన్ను గూర్చి మీరెన్నాళ్ళకు మరలా యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించుతిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటరు గాని తగిన సమయము దొరకకపోయాను. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ కడుపు నిండి ఉంటకును, ఆకలిగొని ఉంటకును, సమృద్ధి కలిగి ఉంటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. అందరం కలిసి చదువు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. దేవుడి వాక్యం దీవించున్నారు. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభా నిన్ను స్తుతించటకు, ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, సరిచేయండి. నీ కుమారుని స్వరూపంలోకి మార్చబట్టకు మీరు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దయచేసి కూర్చోండమ్మా. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనం చదువుకున్నటువంటి భాగంలో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనందరికీ అవసరమైనటువంటి ఒక సత్యాన్ని పౌలు గారు తెలియజేస్తా ఉన్నాడు. దానినే సంతృప్తి అనేటువంటి ఈ యొక్క భాగాన్ని మన జీవితాల్లో మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. సంతృప్తి గురించి ఎందుకు నేర్చుకోవాలంటే మన జీవితాల్లో అసంతృప్తి మనల్ని వెంటాడుతూ ఉంటుంది కాబట్టి. నా మాట మీకు అర్థమవుతుందా? మన జీవితంలో ప్రతిదినము మనం పుట్టిన దగ్గరుండి చచ్చిపోయేంత వరకు కూడా మన జీవితాన్ని వెంటాడేటువంటి విషయం ఏదైనా ఉందా అంటే అసంతృప్తి. పుట్టుకతో స్టార్ట్ అవుతుంది. నేను ఇంట్లో పుట్టుకుంటుంటే బాగుండేది, నేను ఎవరింట్లో పుట్టుంటే బాగుండేది, ఆ పలానా మా ఫ్రెండ్ ఇంట్లో పుట్టుంటే బాగుండేది, వాళ్ళంతా బాగున్నారు, నేను ఎట్లాగా ఉన్నాను, నా బతుకెట్ అయిపోయింది, అలానే నా కర్మ ఇది. చెప్పండి, రోజుకి ఎన్నిసార్లు అనుకుంటారు కర్మ అనేటువంటి పదం? మీరు చెప్పర్లేండి, అసలు మీరు ఏది చెప్పరు కదా, అసలు మీరు వాడరు కదా. కాబట్టి పుట్టుక దగ్గరుండి స్టార్ట్ అవుతుంది. ఏమవుతుంది? అరే నేను కనుక ఈ ఇంట్లో పుట్టకుంటుంటే బాగుండేది, వేరే ఇంట్లో పుట్టుంటే బాగుండేది, నా పరిస్థితిలో ఉండేది కాదు. సరే, తర్వాత చదువు దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ స్టార్ట్ అయ్యేది. ఈ స్కూల్లో అనవసరంగా చదివాను, ఆ స్కూల్లో చదువుంటే బాగుండేది. తర్వాత ఈ కోర్సు నేను అనవసరంగా చదివాను, ఆ కోర్సు చదువుంటే బాగుండేది. సరే, ఈ ఉద్యోగము తప్పదు కాబట్టి చేస్తున్నాను, ఆ ఉద్యోగం చేస్తుంటే బాగుండేది. మీకు అర్థమవుతుందా? అసలు ఈ అమ్మాయిని అబ్బాయిని పెళ్లి చేసుకుంటే బాగుండేది, అసలు నా జీవితం వేరే రకంగా ఉండేది, నిన్ను కట్టుకున్నాను, నా జీవితం అయిపోయింది.
మా పిల్లలు ఏంటండి ఇట్లా ఉన్నారు, వాళ్ళ పిల్లలు చూడండి ఎట్లా బాగున్నారు అంటే చెప్పండి, జీవితంలో మీకు అసంతృప్తి లేనటువంటి ఏరియా ఏమైనా ఉందా? కొంచెం ఉంటే కనుక నేను కూడా తెలుసుకుంటాను. చెప్పండి, మనందరి జీవితాల్లో కూడా అసలు మనం చేసే ఏ పనిలో మన సంతృప్తి ఉంటుంది? ఇన్ ఎవ్రీ ఏరియా వీ ఫీల్ డిసాటిస్ఫైడ్. నేను ఇట్లా ఉంటుంటే బాగుండేది కాదు కదా. అంటే ఈరోజు మనం ఉన్నటువంటి స్థితిని బట్టి కానీ, ఈరోజు మనకు దేవుడిచ్చిన దాన్ని బట్టి కానీ 100% హ్యాపీగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తమని అడగదు, ఎందుకంటే మీరు ఎవరు చేతులు ఎత్తరని సంగతి నాకు తెలుసు. ఇంకా మీరు ధైర్యం చేసి చేతులు ఎత్తారంటే ఇంకా దేవుడే మిమ్మల్ని క్షమించునుగాక. అంటే మన జీవితంలో డిసాటిస్ఫాక్షన్ అనేటువంటిది ప్రతి ఏరియాలో. అందుకనే ఒక రకంగా మనం ఆలోచించాలంటే వీఆర్ లివింగ్ ఇన్ ఎ ఫ్యాంటసీ వరల్డ్. ఒక కల్పిత ప్రపంచంలో జీవిస్తూ వాస్తవాన్ని అంగీకరించలేకుండా ఒక కల్పితమైన జీవితము మనకుంటే బాగుండును అనేటువంటి ఒక ఫ్యాంటసీలో మనం బ్రతుకుతున్నాం. అంటే అర్థం ఏంటంటే, మనం ఉన్నదాని విషయంలో మనము సంతోషించక లేని దాని గురించి ఆరాటపడుతూ జీవితం అంతా కూడా అసంతృప్తిగా ముందు తీసుకొని వెళ్తూ ఉంటాం. అవునంటారా కాదంటారా? సో మన జీవితం అంతా వీఆర్ లివింగ్ ఇన్ ఎ ఫ్యాంటసీ వరల్డ్. నువ్వు వాస్తవంలో బతకట్లేదు. వాస్తవంలో దేవుడు నీకిచ్చిన దాంతో, వాస్తవంలో దేవుడు నిన్ను పెట్టినటువంటి స్థితిలో, వాస్తవంలో దేవుడు నిన్ను ఉంచినటువంటి కుటుంబాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటే యు ఆర్ లివింగ్ ఇన్ ఎ ఫ్యాంటసీ వరల్డ్. కారణం ఏంటంటే, మన జీవితంలో మనకేది అవసరమో అది ఎరిగిన వాడు అందరికంటే దేవుడు. మనకంటే కూడా మనకేది అవసరం దేవుని బాగా తెలుసు. ఎందుకంటే మనల్ని కలగజేసిన వాడు దేవుడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏ కుటుంబంలో పుట్టాలో, ఎక్కడ పుట్టాలో, ఎప్పుడు పుట్టాలో, ఏమి చదువుకోవాలో, లేదంటే ఏమి ఉద్యోగాలు చేయాలో, లేదంటే ఎవరిని పెళ్లి చేసుకోవాలో, ఇవన్నిట్లో కూడా గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. ఆ మాటకు వస్తే మన జీవితాల్లో మనము అసంతృప్తి కలిగి ఉండటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మనము దేవుని ప్రణాళికను తప్పిపోతున్నాం గనక. సాటిస్ఫాక్షన్ ఈజ్ దేర్ ఓన్లీ ఇన్ గాడ్స్ ప్లాన్. కానీ ఎప్పుడైతే మన జీవితాల్లో మనము మన ప్రణాళికలు చేసుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటున్నామో, ఆ ప్లాన్స్ను బట్టి వీఆర్ నాట్ సాటిస్ఫైడ్. అందువల్లే జీవితాంతము కూడా అసంతృప్తితో మనం ముందుకు వెళ్తా ఉన్నాం అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఫిలసాఫికల్గా కనుక ఆలోచిస్తే ఇటువంటి ఆలోచన సరళి అనేటువంటిది ఎట్లాగా మనిషి జీవితంలో ఉద్భవించింది అనేటువంటి విషయాన్ని గనక మనం గమనిస్తే, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మానవునుకున్నటువంటి ప్రాధాన్యతలు మారటాన్ని బట్టి ఈ రకమైనటువంటి ఆలోచన సరళి మన జీవితాల్లోకి ప్రవేశించింది. ఆ మాటకు వస్తే అసలు అంతకుముందు మనకి ఒక దూరదర్శన్ ఛానల్ తప్పితే వేరే ఛానల్ లేదు. మీకు గుర్తుందా? అందున ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, 3-4 రోజులు సంతాప సభలు సరిపోయేవి. అంటే ఒకప్పుడు ఆ టీవీ చూసినటువంటి వాళ్ళం, ఆ బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీవీ చూసినటువంటి వాళ్ళం. మరి మీరు చూసారులే తెలియదు. నా చిన్నప్పుడైతే మాకు బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీవీ ఉండేది కదా. గుర్తుందా మీకు? అసలు గుర్తే లేదు. సో ఈరోజు మన కళ్ళ ముందు ఏం కనబడుతున్నాయి? ఎల్ఈడి టీవీ మళ్ళీ 55 ఇంచెస్ 60 ఇంచెస్ తక్కువ ఎవరింట్లో ఉండట్లేదు. అవునా? మళ్ళీ ఛానల్స్ ఎన్ని ఛానల్స్ ఉంటాయి? అబ్బో లెక్కలేని ఛానల్స్. మీరు జాగ్రత్తగా వినండి. ఒక అరగంట మీరు ఒక ఛానల్ ఎప్పుడైనా స్థిరంగా చూస్తారా? మగవాళ్ళ చేతిలో రిమోట్ తీసుకుంటారు.
అటు చెప్తాడు ఇటు. ఇంక పిల్లలైతే ఇంకా మరీ దారుణం. ఇక పిల్లల చేతికి రిమోట్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి సెకండ్కి ఛానల్ మారుస్తూ ఉంటారు. అంటే మరి ఒకప్పుడు మరి మనం ఒక ఛానల్ చూసిన వాళ్ళు ఈరోజు ఎందుకు 400 ఛానల్ కూడా మనం సంతృప్తి ఇవ్వట్లేదు? అంటే ఏం మారింది? ఏమా, ఒకప్పుడు నడిచి సైకిల్ మీద వెళ్ళినటువంటి దినాలు ఉన్నాయి కదా. మా చిన్నప్పుడు కూడా కాలేజీకి ఎట్లాగే వెళ్ళాం, సైకిల్ మీద వెళ్ళాం. ఈ రోజున ఎట్లాగ వెళ్తున్నాం మనం బయటికి? చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది? సైకిల్ మీద తిరిగేవాడికి దేవుడు బండి ఇచ్చాడు అనుకో, 2 వీలరు, హ్యాపీగా ఉండాలా లేదా? మళ్ళీ దీనిలో సెలక్షన్, నాకేంటి ఎన్ఫీల్డ్ లేదు, ఏదో ఒక ఫీల్డ్ ఉంది కదా. మాట్లాడేంటమ్మా, ఏదో ఫీల్డ్ ఉందా నీ చేతిలో? వై యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్? మళ్ళీ కారు ఉందనుకో, మళ్ళీ కారులో ఏ కారు కావాలి? బెంజ్ కార్ లేదు, ఆడి కార్ లేదు, సుజుకి, ఇంకేంటది, మారుతి సుజుకి కారు ఉంది. ఒకప్పుడు నడిచి తిరిగినోడికి, సైకిల్ మీద వెళ్ళినోడికి నీ ముఖానికి స్కూటరే ఎక్కువ. దేవుడు ఏం చేశాడు నీకు? బట్ ఆర్ యూ సాటిస్ఫైడ్? అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి, టైం గడిచే కొద్దీ కూడా, ఒకప్పుడు అసలు మన ఇళ్లలో ఫోన్లే లేవు. ఉన్నా ఇంట్లో ఫోన్లు? ఆ వీధిలో ఒక ఇంట్లో ఉండేది ఫోను. అందరూ కూడా ఫోన్ నంబరు ఎవరిది ఇచ్చేవాళ్ళు? వాళ్ళకి చేయండి, వాళ్ళు మమ్మల్ని పిలుస్తారు. నువ్వు వాడు ఫోన్ నంబర్ ఇచ్చింది కాకుండా ఆడు గనక ఫోన్ టైం నేను పిలవకపోతే నువ్వు వాళ్ళు ఎవడ వేసుకునేవాడివి? నన్ను పిలవలేదండి. అరే నీ ఫోన్ నంబర్ ఇచ్చిందే ఎక్కువ, మళ్ళా నీకేమో ఆడేమన్నా నీకు గులామా? నువ్వు తప్పన ఫోన్ చేసినప్పుడు రావడానికి. కానీ ఈ రోజున చేతికో సెల్ ఫోన్ ఉంది. ఒకప్పుడు ఊరిలో వీధిలో ఒక ఫోన్ ఉండేది, ఇప్పుడు చేతికొక సెల్ ఫోన్ ఉంది. మళ్ళీ దీంట్లో కూడా డిసాటిస్ఫాక్షన్. నాది పాత నోకియా అండి, నాకు యాపిల్ ఐఫోన్ కావాలి. ఏదో ఫోన్ ఉంది కదా, మాట్లాడరే. నాది బటన్ ఫోన్ అండి, నాకు స్మార్ట్ ఫోన్ కావాలి. అంటే ఇప్పుడు ఎక్కడ మార్పు అనేటువంటిది వచ్చింది? ఒకప్పుడు నేను వేరే జనరేషన్ గురించి మాట్లాడట్లా, మన జనరేషన్ గురించే మాట్లాడుతున్నాను. మన జనరేషన్లో ఒకప్పుడు ఇవన్నీ లేవు, మనం అనుభవించిన వాళ్ళమే. పోనీ పిల్లల సంగతి తీసేయండి అమ్మా. పోనీ పిల్లలంటే వాళ్ళు ఈ జనరేషన్లోకి వచ్చారనుకోండి, వాళ్ళు ఆ జనరేషన్ చూడలేదు. కానీ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్డ్ పీపుల్ అందరూ కనుక చూసుకుంటే మనం అది చూసాం, మనం ఇది కూడా చూసాం. వీ నో దోస్ డేస్ వేర్ వీ డిడ్ నాట్ హ్యావ్, అండ్ వీ నో దీస్ డేస్ వేర్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్. అయినప్పటికీ కొన్నిసార్లు పిల్లల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు పెద్దోళ్ళు. కారణం ఏంటంటే మనకి ఏది ఎప్పుడు ఎందుకు కావాలి అనేటువంటి సెన్స్ మనకు ఉండట్లేదు. పదిహేనవ శతాబ్దంలో రెనే డికార్టే అనేటువంటి ఆయన, హీ వాజ్ ఎ ఫ్రెంచ్ ఫిలాసఫర్. ఆయన ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్. అంటే ఫండమెంటల్గా ఒక వ్యక్తిని డిఫైన్ చేసేటువంటి అంశం ఏంటి? హౌ ఎ పర్సన్ ఈజ్ ఫండమెంటలీ డిఫైన్డ్ అనేటువంటి ఆలోచించినప్పుడు ఈయన అన్నటువంటి మాట ఏంటంటే, నేను వ్యక్తిని అనేటువంటిది దేని బట్టి చెప్తా ఉన్నానంటే, నేను ఆలోచిస్తున్నాను కాబట్టి. ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్ ఎ పర్సన్ అన్నాడు ఆయన. అందుకే ఆ స్టేట్మెంట్ చాలా ఫేమస్ అయింది, ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్. అక్కడి నుండే ఒక ఫిలసాఫికల్ మైండ్ సెట్ అనేటువంటిది మనుషులకు వచ్చింది. దాన్ని రేషనలిజం అంటాం. అంటే మైండ్కి ప్రాధాన్యత ఇచ్చేటువంటి అంశాలు మన జీవితాల్లో పెరిగిపోయినాయి.
ముఖ్యంగా మన మైండ్ని ఎట్లాగా మనం ఎన్రిచ్ చేసుకోవచ్చు, మన మైండ్ని ఏ రకంగా మనం షార్పెన్ చేసుకోవచ్చు, మన థింకింగ్ అనేటువంటిది మనం ఎట్లాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అక్కడి నుండే మనకి ప్రపంచంలో ఒక షిఫ్ట్ అనేటువంటిది వచ్చింది. సైంటిఫిక్ డిస్కవరీస్ కానీ ఇన్వెన్షన్స్ అన్ని కూడా 15వ శతాబ్దం తర్వాత చాలా విరివిగా రావటం అనేటువంటి జరిగింది. కారణం ఏంటంటే పీపుల్ బిగాన్ టు గివ్ ఎంఫసిస్ టు రేషనాలిటీ. అంటే మానవుడు ఆలోచన చేయాలి, మైండ్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. నీ మైండ్ని నువ్వు కంట్రోల్లో చేయగలిగితే, లేదైతే నీ మైండ్ని నువ్వు వికసింప చేయగలిగితే. అందుకే ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవడానికి కారణం ఏంటి? ఎడ్యుకేషన్ ఎందుకు వచ్చింది? కాలేజెస్ ఎందుకు స్థాపించబడ్డాయి? ఎందుకు యూనివర్సిటీ స్థాపించబడ్డాయి? అంటే బికాస్ పీపుల్ వాంట్ టు ఇంప్రూవ్ ఆన్ మైండ్స్. రేషనాలిటీకి ప్రాధాన్యత ఇవ్వటం అనేటువంటిది అప్పుడు ప్రారంభమైంది ఫిలసాఫికల్గా. ఆ తర్వాత 16వ శతాబ్దంలోకి వచ్చేటప్పటికి దేవుడు ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. అంటే దేవుని వాక్యాన్ని దేవుడు ఎప్పుడైతే తీసుకొచ్చాడో యూనివర్సిటీస్లోకి, మార్టిన్ లూథర్ ద్వారా కానీ అనేకమైనటువంటి రిఫార్మర్స్ చేత ఒక గొప్ప రిఫర్మేషన్ వచ్చింది. రిఫర్మేషన్ వచ్చినప్పుడు వాళ్ళ ఆలోచన సరళి ఎట్లాగుండేదంటే ఐ బిలీవ్ దేర్ ఫోర్ ఐ యామ్ అనేటువంటి వాళ్ళు. అంటే నువ్వు ఏది నమ్మితే దాని ప్రకారం నువ్వు జీవిస్తావు. అంటే నీ నమ్మకానికి నీ జీవితానికి మధ్యలో వ్యత్యాసం ఉండదు. వాట్ యు బిలీవ్, దట్స్ హౌ యు షేప్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నువ్వు ఎట్లా మలుచుకుంటావు, నీ జీవితంలో ఉండే ప్రాధాన్యతలు నువ్వు నిర్ణయించుకుంటావంటే బేస్డ్ ఆన్ వాట్ యు బిలీవ్. ఆ మాటకు వస్తే రిఫర్మేషన్ టైంలో బాగా ఎక్కువగా రిలీజియన్ అనేటువంటిది ఉనికిలోకి వచ్చింది. మానవుడు దేవుని గురించి ఆలోచించడం ప్రారంభించాడు, లేఖనాల గురించి ఆలోచించడం ప్రారంభించాడు. సో ఫిలసాఫికల్గా మనం గనక గమనిస్తే ఈస్ట్ టు వెస్ట్ ఒక షిఫ్ట్ అనేటువంటిది వచ్చింది. అంటే రేషనాలిటీ అనేటువంటిది ఒక పక్కన ఇంప్రూవ్ అవుతూ ఉంటుంటే ఇంకో పక్కన రిఫర్మేషన్ అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో బిలీఫ్ సిస్టమ్ని ఎంఫసైజ్ చేయటం. సో నీ బిలీఫ్ సిస్టమ్ ఏంటి? నువ్వు దేవుని నమ్ముతావా, నువ్వు దేవుని నమ్మవా? లేదంటే నువ్వు మానవ జీవితాన్ని నువ్వు నమ్ముతావా, నువ్వు నమ్మవా? ఎవల్యూషన్ నువ్వు నమ్ముతావా, నువ్వు నమ్మవా? సైన్స్ నువ్వు నమ్ముతావా, నమ్మవా? సో ఈ రకంగా అంటే మానవుని యొక్క ఆలోచన సరళి అంతా కూడా దేని బేస్ చేసుకొచ్చిందంటే ఆన్ వాట్ యు బిలీవ్. నువ్వు ఏదైతే నమ్ముతావో దాని ప్రకారమే జీవిస్తావు. దట్ ఈస్ ట్రూ. నిజానికి ఇప్పుడు నేను చెప్పేటువంటి అంశాలు వాటిని కంప్లీట్గా మనం కొట్టిపడేయట్లేదు. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద వ్యాలిడ్ రీజన్స్ టు డిఫైన్ ఏ హ్యూమన్ బీయింగ్. మానవుని డిఫైన్ చేయటానికి ఇవన్నీ కూడా వ్యాలిడ్ రీజన్సే. యూ నీడ్ రేషనాలిటీ. ఎందుకంటే మైండ్ని ఇచ్చినటువంటి వాడు దేవుడు, మైండ్ని షార్పెన్ చేసేటువంటి వాడు దేవుడు. ఆ మాటకు వస్తే మన దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా చూస్తాం, మీ మనస్సు మారి రూపాంతరము చెందుట అనేటువంటిది దిస్ ఈస్ గాడ్స్ డిజైన్ ఫర్ హ్యూమన్ మైండ్. కాబట్టి రేషనాలిటీతో తప్పు అని నేను ఎప్పుడు అంటలేదు. రేషనాలిటీ ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ. కాబట్టి మనం మంచిగా చదువుకోవాలి, లేదంటే మన మైండ్స్ని చక్కగా మనం ఏం చేయాలి, జాగృతి చేయాలి, లేదంటే మన మైండ్స్ని మనం ఎన్లైటన్ చేసుకోవాలి. ఇదంతా నేను కాదంటలేదు. బట్ దట్ ఈస్ నాట్ హూ యు ఆర్ కంప్లీట్లీ. తర్వాత నీ బిలీఫ్ సిస్టమ్ని బేస్ చేసుకొని ఎస్ నేను దేవుని నమ్ముతాను గనక ఇదిగో నా జీవితంలో నా ప్రాధాన్యతలు ఇవి, లేదంటే నేను దేవుణ్ణి నమ్మను గనుక ఇదిగో నా జీవితంలో ప్రాధాన్యతలు ఇవి అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి మన అనుదిన జీవితంలో వాట్ యు బిలీవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నీ జీవితం యొక్క గమనం కానీ నీ జీవితం యొక్క గమ్యం కానీ దేని మీద ఆధారపడి ఉంటుందంటే బేస్డ్ ఆన్ వాట్ యు బిలీవ్. నువ్వు దేన్ని నమ్ముతావో దాన్ని బట్టి నీ జీవితాన్ని కట్టుకొని వెళ్తావు. ఆ తర్వాత మనం 19th 20th సెంచరీస్లోకి వచ్చేటప్పటికి మనకి వస్తు సంపద పెరిగిపోయింది, మెటీరియలిజం పెరిగిపోయింది. సో మెటీరియలిజం ఎప్పుడైతే పెరిగిపోయిందో ఇప్పుడు మన స్టేట్మెంట్ మారిపోయింది. ఏంటా స్టేట్మెంటు? ఐ డిజైర్
దేర్ఫోర్ ఐ యామ్. జేమ్స్ స్మిత్ అని ఒక చక్కటి పుస్తకం రాశాడు. ఇట్స్ ఏ యాక్చువల్గా క్రిస్టియన్ బుక్. దాంట్లో ఆయన అంటాడు, వీఆర్ నాట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింకింగ్ క్రియేచర్స్ బట్ డిజైరింగ్ క్రియేచర్స్. అంటే మన జీవితాల్లో మనం కోరుకుంటాం. కోరికలు అనేటువంటివి మన జీవితంలో భాగమై ఉంటుంది. ఆ మాటకు వస్తే వీఆర్ వాట్ వీ లవ్. నువ్వు ఏది కోరుకుంటావో, నువ్వు ఏదైతే ఆశిస్తావో, నీ జీవితం అనేటువంటిది నీ ఆశల ప్రకారం, నీ కోరికల ప్రకారం నువ్వు కట్టుకుంటా వెళ్ళిపోతావు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. ఆ మాటకు వస్తే దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు అన్నీ కూడా హృదయములో నుండియే వచ్చును. అంటే ఇట్ ఈస్ ద హార్ట్ విచ్ డ్రైవ్స్ ద హ్యూమన్ బీయింగ్. మానవుని నడిపించేటువంటి అతి ప్రాముఖ్యమైందంటే నీ కోరికలు, నీ హృదయం కదా. మనసా తుళ్ళిపడకే, మనసా తొందరపడకే, మనసా ఎగిరెగిరి పడమాకే. ఇవన్నీ ఎవరిని నువ్వు అడ్రస్ చేస్తున్నావు? నీ మనసును అడ్రస్ చేస్తున్నావు. ఏముంది మనసులో? నీ కోరికలు, యువర్ డిజైర్స్. దేర్ఫోర్ మానవుని యొక్క ఆలోచనలో పరివర్తన ఎట్లాగొచ్చిందంటే, నౌ వాట్ ఎవర్ యు డిజైర్ యు హ్యావ్ టు లివ్ ఫర్ దట్. అందుకనే మన జీవితాల్లో కోరికలు అనేటువంటివి ప్రాధాన్యమైపోయినాయి. అందుకనే ఈ రోజున మనం ఉన్నటువంటి మెటీరియలిస్టిక్ వరల్డ్లో మనము దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటామంటే మన కోరికలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఏమి కొంటాం, ఏమి తింటాం, ఏమి ధరించుకుంటాం, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? యువర్ డిజైర్స్. సో ఇప్పుడు ఎంఫసిస్ దేని మీద పెరిగిపోయింది? వీటి మీద పెరిగిపోయింది. నువ్వు ఏమి తింటావో దాని గురించి చాలా ఆలోచిస్తావు. నువ్వేమి ధరించుకుంటావో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తావు. నీ కంఫర్ట్స్ గురించి నువ్వు ఆలోచిస్తావు. లైఫ్లో నువ్వు ఏమి ఉండాలని కోరుకుంటావు చెప్పండి? కష్టాలు కావాలంటున్నారా, కంఫర్ట్స్ కావాలనుకుంటున్నారా? కంఫర్ట్స్ అనేటువంటి దేని నుండి వచ్చింది? నీ కోరికల నుండి వచ్చినాయి. ఒకప్పుడు చాప మీద పడుకుంటే భలే నిద్ర వచ్చేది. ఈరోజు మనం ఏ బెడ్స్ మీద పడుకుంటున్నాం? స్లీప్ నంబర్ బెడ్స్ కదా. వీటి మీద కూడా నిద్ర పట్టట్లే. సంగతి ఏంటంటే నువ్వు చాలా డబ్బులు వెచ్చించి పరుపు కొంటున్నావు, కానీ ఆ పరుపు మీద నిద్ర పడుతుందా? ఏ కారణం ఏంటి? సో ఒక రకంగా మనం గమనించాలంటే యు ఆర్ డ్రివెన్ బై యువర్ డిజైర్స్. నీ కోరికల చేత నువ్వు నడిపించబడుతున్నావు. నీ కోరికల చేత నువ్వు ఏడవబడుతున్నావు. యాకోబు అంటాడు కదా, ప్రతివాడును దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత మరుల కొలపబడి ఏడవబడి. సో మన జీవితాల్లో మన డిజైర్స్ అనేటువంటివి దే ఆర్ బికమింగ్ అన్కంట్రోలబుల్. సో అంతులేనటువంటి, హద్దు లేనటువంటి కోరికలు మన జీవితాల్లో మనం కలిగి ఉంటాను బట్టి, వాటి చేత మన జీవితాలు డ్రైవ్ చేయబట్టాను బట్టి మన ప్రాధాన్యతలు మారిపోతున్నాయి, మన జీవన సరళి మారిపోతా ఉంది, అన్ని రకాలుగా మన జీవితాలు మారిపోతా ఉన్నాయి. ఈరోజు మనకు ఆప్షన్స్ కూడా పెరిగిపోయినాయి. అయితే డబ్బులుంటే కొంటావు, లేదంటే అప్పు చేసి కొంటావు. కొంటాం మట్టికి గ్యారంటీ. ఇప్పుడు నా మాట మీకు అర్థమవుతుందా? అంత అవసరమా? ఏమా? అయితే ఏం చేస్తావు? డబ్బులుంటే డబ్బులు పెట్టి కొంటావు, డబ్బులు లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఉన్నాడు కదా. అది ఈ రోజున రోజుకి ఎన్నిసార్లు మీ సెల్ ఫోన్కి మెసేజెస్ వస్తున్నాయి చెప్పండి? ఈ బ్యాంక్ ఆఫర్ ఉంది, పైసా బజార్ ఆఫర్, హెచ్డిబి బ్యాంక్ ఆఫర్. సో ఇప్పుడు మన ఏళ్ళు కదిలిపోతున్నాయి దేని చూసి? ఎస్ఎంఎస్ చూసి. సో ఇప్పుడు నీ కోరికలు ఎట్లా తెచ్చుకోగలుగుతున్నావు? లోన్లు ఉన్నాయండి. మన చిన్నప్పుడు పెద్దలు ఏం నేర్పించారు? ఆ సామెతలు మనకు గుర్తుండవు. అప్పు చేసి
పప్పు కూడు తినుట కంటే గంజన్నం తినరా అబ్బాయి. ఇది మన చిన్నప్పుడు నేర్పించారు. మరి ఇప్పుడు ఎవరు గంజన్నం తింటున్నారు? అందరూ ఎందుకు అప్పు చేసి పప్పు కూడు తింటున్నారు? నా మాట మీకు అర్థమవుతుందా? మన ఆలోచనలు ఎట్లా పరివర్తన చెందుతున్నాయి, మన డిజైర్స్ ఎట్లా పరివర్తన ఒకప్పుడు మన జీవితాన్ని శాసించినటువంటి ప్రాధాన్యతలేంటి, ఒకప్పుడు మనము నేర్చుకున్నటువంటి విలువలేంటి, ఈ రోజున మనం ఎటువంటి విలువలతో మనం ముందుకెళ్తున్నాం, ఎటువంటి ప్రాధాన్యతలు మన జీవితంలో కలిగి ఉంటున్నాం? ఒక ప్రశ్నను వేయండి, మీ జీవితంలో సంతోషం లేకపోవటానికి ఇది కారణం కాదా? యువర్ డిజైర్స్ ఆర్ ద రీజన్ ఫర్ యువర్ డిసాటిస్ఫాక్షన్. వేరేదేం లేదు. నీ కోరికలే నీ అసంతృప్తికి కారణం. నీ కోరికలను బట్టి నీ జీవితంలో అసంతృప్తిని కొని తెచ్చుకుంటున్నావు. డిజైర్స్ దే లీడ్ టు డిసాటిస్ఫాక్షన్. మనము చేసే ప్రతి పని కూడా, మనము చేసే ప్రతి ఆలోచన కూడా, ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ వాట్ యు వాంట్ టు బీ, వాట్ యు వాంట్ టు డూ. ఏదైతే నువ్వు చేయాలనుకుంటున్నావో, ఏదైతే నువ్వు కావాలనుకుంటున్నావో, ఏదైతే కోరిక నీ జీవితంలో ఉందో, ఆ కోరికను బట్టి నీ జీవితాన్ని నడిపించేసుకుంటా ఉంటున్నాం. ఆబ్వియస్గా మనందరి జీవితాల్లో మనం గమనిస్తే కోరికలన్నీ చెడ్డవేం కాదండి. కొన్ని మంచి కోరికలు ఉన్నాయి, కొన్ని చెడ్డ కోరికలు కూడా ఉన్నాయి. చెప్పండి, మన జీవితంలో అన్ని మంచి కోరికలు ఏమైనా ఉన్నాయా? సో కోరికలు ఉన్న ప్రాబ్లం ఏంటి? అన్ని కోరికలు చెడ్డ అని చెప్పట్లేదు, బట్ ఆబ్వియస్గా డిజైర్స్లో కూడా దేర్ ఆర్ సర్టెన్ డిజైర్స్ విచ్ ఆర్ హెల్దీ అండ్ దేర్ ఆర్ సర్టెన్ డిజైర్స్ విచ్ ఆర్ హార్మ్ఫుల్ అండ్ ఈవిల్ ఇన్ దెమ్సెల్వ్స్. కాబట్టి మన జీవితం అనేటువంటిది మన కోరికలను బట్టి అది ఏడవబడతా ఉంది. మన కోరికల్లో కొన్ని మంచి కోరికలు ఉన్నాయి, కొన్ని చెడ్డ కోరికలు ఉన్నాయి. ఈ ప్రాసెస్లో మన జీవితము వీటి మధ్య చిక్కుకొని మన జీవితంలో చివరికి సంతృప్తి కొరకు ఏదైతే ఆరాటపడుతున్నామో ఆ సంతృప్తి లేకుండా జీవితమంతా అసంతృప్తితో బతుకుతున్నాం. You are not happy with your family, you are not happy with your education, you are not happy with your career, you are not happy with your marriage, you are not happy with your children. చూసారా, ప్రతి ఏరియాలో కూడా మనకి ఏం మిగులుతూ ఉంది? సంతృప్తి మిగులుతుందా, అసంతృప్తి మిగులుతుందా? ఇంకా ఏదో కావాలి అనేటువంటి ఆరాటం, ఇంకా ఏదో పొందుకోలేకపోయాను అనేటువంటి ధ్యాస. సో ఈ ప్రాసెస్లో మన జీవితం అంతా కూడా నిజానికి సంతృప్తిగా ముందుకెళ్తుందా, అసంతృప్తిగా ముందుకెళ్తుందా అంటే మీరేం చెప్తారు? మీ లైఫ్లో అమ్మ ఇప్పటికీ మీరు జీవించినటువంటి సంవత్సరాలు 20 సంవత్సరాలు అవనివ్వండి, లేదంటే 50 సంవత్సరాలు ఏమనివ్వండి, 70 సంవత్సరాలు ఏమనండి, మెజారిటీ ఆఫ్ యువర్ లైఫ్ మీరు సంతృప్తిగా జీవించారా, అసంతృప్తిగా జీవించారా? ఇది మీకు మీరు వేసుకోవాల్సిన ప్రశ్న. ఎందుకు మన జీవితంలో అసంతృప్తి అనేటువంటిది ఎందుకుంది? ఏ విషయాలను బట్టి మన జీవితంలో సంతృప్తి వస్తుంది అనేటువంటిది ఉదయకాల సమయంలో మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. కోరికల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు పౌలు గారు క్రైస్తవులకు ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు నిజంగా ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్, నువ్వు దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తివైతే, నువ్వు దేవుని కొరకు జీవించేటువంటి వ్యక్తివి అవ్వాలనుకుంటే, ఆ మాటకు వస్తే ఉదయకాల సమయంలో మందిరానికి వచ్చిన మనందరి జీవితంలో కూడా ఎంతో కొంత దేవుని కొరకు జీవించాలనేటువంటి కోరిక ఉంది కాబట్టే మందిరానికి వచ్చాం. అవునంటారా కాదంటారా? ఆ కోరిక లేకపోతే మన మందిరం ఎందుకు కనపడతామా? ఇప్పటికి లోకంలో కనపడేవాళ్ళం, లోకంలో చాలా మంది ఉన్నారు, అవునా కదా? కానీ అవన్నీ కాకుండా మన మందిరానికి రావడానికి ఒక కారణం ఏంటి? లోపల యు హ్యావ్ ఎ డిజైర్ ఈవెన్ టు లివ్ ఫర్ గాడ్. ఓకే, ఒకవేళ నిజంగా నువ్వు దేవుని కొరకు జీవించేటువంటి ప్రాధాన్యతే గనక నీకుంటే
ఈ డిజైర్స్ విషయంలో నువ్వు తీసుకోవాల్సినటువంటి స్టాండ్ ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే పౌలు గారు చక్కటి మాట అన్నాడు గల్తీయులకు రాసిన పత్రికలో, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేస్తారు అన్నాడా? ఏమన్నాడమ్మా? అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ద మూమెంట్ యు ఆర్ బోర్న్ అగైన్ యు డై ఫర్ యువర్ డిజైర్. చెప్పండి, మన జీవితంలో సంభవించిందా? యేసు ప్రభు నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయింది? చెప్పండి, యేసు ప్రభు నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయింది? మరి ఎందుకు ఇంకా కోరికలు చచ్చిపోలేదు? ఎందుకు కోరికలు ఇంకా మనల్ని వెంటాడుతున్నాయి? పౌలు గారు ఫ్యూచర్ గురించి మాట్లాడలే. అంటే నీ జీవితము ఒకవేళ కనుక నువ్వు ప్రభువుని నమ్ముకున్నటువంటి వాడవైతే, ప్రభు కొరకు జీవించాలనే ఆశ నీలో ఉంటే గనక, దిస్ ఈజ్ హౌ యూ రికగ్నైజ్ దట్ యు ఆర్ లివింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు జీవించడంలో నీకుండేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటి తెలుసా? శరీరమును దాని ఇచ్చలతోనూ దాని దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దాని అర్థం ఏంటంటే, క్రైస్తవ జీవితం ముగించేది సిలువతో కాదమ్మా, క్రైస్తవ జీవితం ప్రారంభించేది సిలువతో. నిజానికి నీ జీవితంలో ప్రప్రథమంగా నువ్వు సిలువ వేయాల్సింది నీ కోరికల్నే. యు హ్యావ్ టు క్రూసిఫై యువర్ డిజైర్ ఫస్ట్. కారణం ఏంటంటే, ఈ కోరికలే మనలో శాంతి లేకుండా చేస్తూ ఉన్నాయి. ఈ కోరికలే మనలో సంతృప్తి లేకుండా చేస్తున్నాయి. నువ్వు ఒకవేళ నిజంగా ప్రభువుని వెంబడించాలన్న ఆశ ఉంటే ఈ పాటికే అసలు నీ జీవితం ప్రారంభం కావాల్సింది వెన్ యు క్రూసిఫై యువర్ డిజైర్స్ ఎట్ ద క్రాస్. ఆ ప్రక్రియ మన జీవితాల్లో జరగట్లేదు గనక మనము మన కోరికలను, మన దురాశలను, మన ఇచ్చలను క్రీస్తు సిలువ దగ్గర మనం పెట్టట్లేదు గనక, క్రీస్తు సిలువ దగ్గర ఆ కోరికలు చచ్చిపోలేదు గనక, ఆ కోరికలు బతికి మన జీవితాన్ని చంపేస్తున్నాయి. దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్. నీ జీవితం కోరికలతో చచ్చిపోవడానికి కారణం ఏంటంటే, ఆ కోరికలను సిలువ దగ్గర నువ్వు చంపేలేదు కాబట్టి. If you had crucified those desires at the cross, కోరికలతో నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. పైపెచ్చి మనం ఏ స్థాయికి వచ్చామంటే, ఏమంటే ఆడు దయ్యమే కనబడుతున్నాడండి. ఎందుకు దయ్యమే కనబడతాడు తెలుసా? ఆడి కోరికలు తీరలేదండి. ఒరే అబ్బాయి, అంటే అర్థం ఏంటి? కోరికలు తీరక దయ్యాలు అవటానికి కూడా వీళ్ళకి ఇబ్బంది లేదు, కానీ కోరికలు మటుకి చంపుకోవడానికి ఇష్టం లేదు. చూసారా? ద డిజైర్స్ ఆర్ కిల్లింగ్ యూ. అందుకే పౌలు గారు ఒక చక్కటి స్పిరిచువల్ ప్రిన్సిపల్ చెప్పాడు. నువ్వు గనక నిజంగా ప్రభుకి నీ జీవితాన్ని ఇచ్చిన వాడవైతే, ప్రభు గనక నీకు ప్రాధాన్యత అయితే, ద ఫస్ట్ థింగ్ దట్ యు నీడ్ టు లీవ్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ యువర్ డిజైర్స్. అంటే దాని అర్థం ఏమండి, క్రైస్తవులు సన్యాసులా బతకాలా? సన్యాసిగా బతకమని ప్రభు ఎప్పుడు చెప్పలే. ఆ మాటకు వస్తే క్రైస్తవులు సన్యాసులుగా ఈ లోకంలో జీవించాల్సిన అవసరం కూడా లేదు. దేవుడు ఎప్పుడు క్రైస్తవులను ఆ రకంగా ఉండమనిలే. వాట్ ఈస్ గాడ్స్ డిజైర్ అండ్ హౌ గాడ్ వాంట్స్ యూ టు బి. ఒక ఆయన అన్నాడు, కోరికలే నీ అలవాట్లు అవుతాయి. నిజమే, అది మనందరూ తెలిసిందే. అలవాటు అనేటువంటిది దేనిలో వస్తుంది? నీ కోరికలో వస్తుంది. కొంతకాలానికి నీ కోరికలు బట్టి వచ్చినటువంటి అలవాట్లు నీకు ఊరై కూర్చుంటాయి. ఎట్లాగంటే, నీ అలవాట్లను మెయింటైన్ చేసుకోవడానికి నీకు ఎనర్జీ అవ్వక్కర్లేదు, కానీ నీ అలవాట్లను బ్రేక్ చేసుకోవటం అంత ఈజీ కాదు. అవునంటారు కాదంటారు?
అంటే నీ కోరికతో స్టార్ట్ అయింది, కోరిక అలవాటు అయింది, ఇప్పుడు అలవాటు నీ కొంప ముంచుతూ ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే నీ అలవాటును బ్రేక్ చేయటం అంత ఈజీ కాదు. నీ అలవాటును మెయింటైన్ చేయటం నీకు ఈజీ కాదు. నీకు ఈజీనే కొన్ని రెస్పెక్ట్స్లో, కానీ అలవాటును బ్రేక్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలి, ఎక్కువ కమిట్మెంట్ కావాలి. ఒక ఆయన అన్నాడు, కోరికలు ఎట్లాంటివి అంటే పురాతన కాలంలో వేదాంతం చెప్పేటువంటి వాళ్ళు ఏమన్నారంటే, అరే అబ్బాయి, ఈ లోకంలోకి నువ్వేం తీసుకొని రాలేదు, ఈ లోకంలో నువ్వేం తీసుకెళ్ళావు కాబట్టి నీకు ఇన్ని అవసరమా అని అన్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో పరిస్థితి ఏంటో తెలుసా? ఈ లోకంలో ఉన్నవి మెయింటైన్ చేయడం కూడా కష్టమైపోతుంది. ఇప్పుడు జాగ్రత్త వినండి, నువ్వు మరణం దగ్గర వదిలిపెట్టం కాదు, ముందే నీ లైఫ్లో చాలా పోతున్నాయి. అంటే ఈరోజు అసలు ప్రాబ్లం ఏంటి? నువ్వు కొన్నదాన్ని పట్టుకొని ఉండడం చాలా కష్టం, నువ్వు కలిగి ఉన్నదాన్ని పట్టుకొని ఉండడం చాలా కష్టం. ఒకప్పుడు అనుకున్నాం, ఏమండి మరణం దగ్గర మనం వదిలిపెట్టి వెళ్ళాలి. ఈరోజు ప్రాబ్లం ఏంటి తెలుసా? మరణం దగ్గర కాదు, నీ జీవితంలోనే వదిలిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అవునంటారు కాదంటారా? సో ఏది ప్రాబ్లం అవుతా ఉంది? ఇట్స్ నాట్ లీవింగ్ అట్ యువర్ డెత్. యాక్చువల్గా నీ డెత్ వరకు నువ్వు కలిగి ఉన్న దాన్ని పట్టుకొని ఉండటము నీ జీవితంలో ఒక పెద్ద ఛాలెంజ్. మరణం దగ్గర పోగొట్టుకోవడం కాదండి, అసలు మరణం దాని దగ్గర ఉంటుందా ముందు? చెప్పండి, నువ్వు సంపాదించింది మరణం దాని దగ్గర ఉంటుందా? ఈరోజు ఛాలెంజ్ ఏంటి? యు ఆర్ నాట్ ఏబుల్ టు హోల్డ్ ఆన్ టు వాట్ యు హ్యావ్ టిల్ యువర్ డెత్. మరణం దగ్గర పోగొట్టుకోవడం సర్వసంగతమ్మా. ముందు మరణం దాకా నీ చేతిలో ఉండాలి కదా. మరణం దాకా నీ చేతిలో ఉంటుందా? ఈ లోపల ఏమవుతుంది? మరణం లోపలే పోతా ఉంది. గాన్ ఆర్ దోస్ డేస్ వెన్ యూ థింక్ దట్ డెత్ ఈస్ గోయింగ్ టు టేక్ యూ అవే. ఈరోజు మనం ఎటువంటి దినాల్లో ఉన్నాం కదా, డెత్ కాదు, డెత్కు ముందే నీ జీవితంలో సమస్తం కోల్పోయే దినాలు వస్తాయి. దోస్ ఆర్ ద డేస్ వీఆర్ లివింగ్ ఇన్. కాబట్టి మన జీవితంలో ఉన్నటువంటి అన్హెల్దీ డిజైర్స్ బట్టి అన్హెల్దీ హ్యాబిట్స్ వస్తాయి. కాబట్టి అన్హెల్దీ డిజైర్స్ కానీ అన్హెల్దీ హ్యాబిట్స్ కానీ మన జీవితంలో మనము మెయింటైన్ చేయాలంటే, లేదంటే వాటిని మనం తప్పించుకోవాలంటే, దోస్ ఆర్ 3 థింగ్స్ దట్ యు నీడ్ టు డూ. మీకు ఈజీగా అర్థం కావడానికి ఆర్తో మొదలయ్యేటువంటి 3 అక్షరాలు, 3 పదాలు. ఒకటి, రిస్ట్రెయిన్ యువర్ సెల్ఫ్, సంయమనం పాటించండి. రీట్రైన్ యువర్ డిజైర్స్, అంటే నీ కోరికలను తిరిగి సెక్షన్లోకి తీసుకొని రండి. రీడైరెక్ట్ యువర్ డిజైర్స్, ఆ తర్వాత ఏం చేస్తంటే మీ కోరికలను సరైనటువంటి మార్గంలో పెట్టండి. అంటే కోరికలను హ్యాండిల్ చేసేటువంటి విధానం ఏంటంటే, ఒకటి, నీ కోరికల విషయంలో ముందు హ్యావ్ కంట్రోల్ ఓవర్ వాట్ యు డిజైర్. సంయమనం పాటించండి. కోరికలతో చెలరేగిపోమాకండి. లెర్న్ టు కంట్రోల్ యువర్ డిజైర్స్. కారణం ఏంటంటే కంట్రోలింగ్ యువర్ డిజైర్ కూడా ఒక స్పిరిచువల్ డిసిప్లినే. సో నీ జీవితంలో కోరికల మీద జయం అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే కోరిక లేకపోవటం కాదు. బుద్ధిజం అదే చెప్పింది. అరే అబ్బాయి, నీ జీవితంలో ఉన్న సమస్య ఏంటంటే కోరికలే కారణం కాబట్టి కోరికలు తీసే అన్నాడు. చెప్పండి, కోరికలు తీసేయటం అంత ఈజీనా? అది చేతకాకే కదా. సో మన ప్రాబ్లం ఏంటి? కోరికలు తీసుకోలేక కదా. నువ్వు మంచి చేయి అంటే నువ్వు నాకు చెప్పేది నాకు పనికి రావట్లే. కారణం ఏంటంటే నాకు కూడా మంచి చేయాలని తెలుసు, కానీ నాకేం చేత కావట్లేదు, మంచి చేయటం చేత కావట్లే. కోరికలు తీసేసుకో అని చెప్పడం ఈజీనే, కానీ కోరికలు తీసేయటం కూడా అంత ఈజీ కాదు.
అయితే క్రైస్తవ్యంలో దేవుడు మనకిచ్చేటువంటి ఒక వే ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే, దీస్ ఆర్ ద 3 things దట్ యు నీడ్ టు డూ. ఇది మీకు నేను ఒక ఎగ్జాంపుల్తో కూడా వివరిస్తాను. మొట్టమొదటిది, యు రీస్ట్రెయిన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఏరియా ఆఫ్ యువర్ డిజైర్స్. నీ కోరికల విషయంలో ఏది నీకు మేలైంది, ఏది నీకు మేలు కాదు అనేటువంటి ఆ విషయాల్లో ఒక సంయమనం నువ్వు పాటించాలి. రెండోది, రీట్రైన్ యువర్ సెల్ఫ్. నీ కోరికలను తిరిగి శిక్షణలోకి తీసుకొని రావాలి. యు నీడ్ టు ట్రైన్ యువర్ సెల్ఫ్. ఎటువంటి డిజైర్స్ నువ్వు కలిగి ఉండాలి అనేటువంటిది. మూడోది, రీడైరెక్ట్. అంటే తిరిగి నీ యొక్క డిజైర్స్ని రైట్ వేలోకి వాటిని నువ్వు ఛానలైజ్ చేయగలగాలి. ఇది మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. యేసుప్రభు వారి యొక్క టెంప్టేషన్ ఆ సీన్ కనుక మీరు ఊహించుకుంటే, నిజమే, యేసుప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి అనేటువంటిది మంచిదంటారా చెడ్డదంటారా? సో ఆకలి వేసినప్పుడు భోజనం చేయటం అనేటువంటిది మంచి కోరిక అంటారా చెడ్డ కోరిక అంటారా? ఏంటమ్మా, ఆకలిసినప్పుడు భోజనం చేయరా? మధ్యాహ్నం ఆల్రెడీ వండుకొని వచ్చారా? లేదా వండుకోవడం రెడీ అయిపోయారా? సో అంటే ప్రతిదినము ఆకలేసినప్పుడు అన్నం తింటాం అనేటువంటిది తప్పేం కాదు. ఇట్స్ నాట్ అదేమో అన్హెల్దీ డిజైర్ ఏం కాదు, రైట్ఫుల్ డిజైర్ నీకు ఉండాలి. నిజానికి మెడికల్ చూస్తే నీకు ఆకలి లేకపోతే ముందు కంగారు పడాలి. ఇప్పుడు డాక్టర్ దగ్గర ఎప్పుడు వెళ్తావు? ఆకలి ఉన్నప్పుడా, ఆకలి లేనప్పుడా? నువ్వు ఫుడ్ తిన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తావా, ఫుడ్ తిన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తావా? సో హంగర్ కలిగి ఉంటాం అనేటువంటిది, ఆకలి కలిగి ఉంటాం అనేటువంటిది ఇట్స్ ఎ రైట్ డిజైర్. అదేమి అన్హెల్దీ డిజైర్ కాదు. కానీ యేసుప్రభు వారు ఏం చేశారంటే క్రైస్తవునికి ఒక డిసిప్లిన్ నేర్పించాడు, ఒక క్రమశిక్షణ నేర్పించాడు. ఏంటి ఆ క్రమశిక్షణ? ఫాస్టింగ్ అనేటువంటి క్రమశిక్షణ నేర్పించాడు. ఆ మాటకు వస్తే యేసుప్రభు వారు 40 దినాలు ఫాస్టింగ్ ఉన్నాడు. మనల్ని 40 దినాలు ఫాస్టింగ్ ఉండమనిలే, కానీ కనీసం అప్పుడప్పుడు మటుకి ఫాస్టింగ్ ఉండాలి, ఉండగలిగితే ఉండాలి. సో ఫాస్టింగ్ అనేటువంటి ఇట్స్ ఏ రైట్ డిసిప్లిన్. అంటే దాని అర్థం ఏంటి? జాగ్రత్త వినండి. మన జీవితంలో ఏదైతే ఆకలి అనేటువంటి ఒక సరైనటువంటి డిజైర్ ఉందో, అది దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యకరమైనటువంటి కోరికే. కానీ కొన్ని సందర్భాలలో ఆకలి కూడా నో చెప్పాల్సి వస్తుంది. అది కట్టుబడి ఉండటం అంటే, డిసిప్లిన్ అంటే అది. సో యేసుప్రభు వారు ఫాస్టింగ్ అనేటువంటి డిసిప్లిన్ ఎందుకు నేర్పించాడు? అరే అబ్బాయి, జీవితంలో 3 పూటలు తింటావు. దేవుడు మన బాడీని డిజైన్ చేసింది కూడా దాని కొరకే. సో మన శరీరం అనేటువంటిది ప్రతి పూట కూడా ఆకలి కలిగి ఉంటుంది. ఆకలి అనేటువంటిది మనకి మంచిదే. నీ ఆరోగ్యం ఉందంటానికి కూడా ఒక కారణం ఏంటంటే నీకు ఆకలి ఉంది కాబట్టి. సో ఆకలి కలిగి ఉండటం తప్పు కాదు. కానీ కొన్ని సందర్భాల్లో నువ్వు ఎటువంటి క్రమశిక్షణ నేర్చుకోవాలి? ఈవెన్ నీకు అవసరమైనటువంటి అది ఆరోగ్యకరమైనటువంటి కోరిక అయినప్పటికీ కూడా యు నీడ్ టు బి ఇన్ ఎ పొజిషన్ టు సే నో టు దట్. అందుకని ఫాస్టింగ్. సో ఫాస్టింగ్ లో ప్రభు ఒక రకంగా ఏం నేర్పిస్తున్నాడు? మనకి సెల్ఫ్ కంట్రోల్ నేర్పిస్తున్నాడు. మన కోరికలను ఆధీనంలో పెట్టుకోవడం ఎట్లాగా నేర్పిస్తున్నాడు. ఆకలి తప్పు కాదు, నువ్వు తిండి తినడం తప్పు కాదు. కానీ కొన్ని సందర్భాలలో ఆకలిని కూడా నువ్వు తట్టుకొని ఫాస్టింగ్ అనేటువంటి ఒక స్పిరిచువల్ డిసిప్లిన్ ద్వారా నీ జీవితానికి, నీ శరీరానికి ఏది అలవాటు చేస్తున్నావంటే, నేను తిండిని బట్టి బతకట్లేదు, అందుకే సాతానుగాడు ఎప్పుడైతే వచ్చి తిండి విషయంలోనే శోధించాడు. జాగ్రత్త వినండి. అంటే సాతానుగాడు మనల్ని ఏరియాలో కూడా శోధిస్తాడు. ఏమ్మా, నీకు బిర్యానీ తినాలనిపించింది, నీ చేతిలో డబ్బులు లేవు, ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తారు మీరు? స్విగ్గీలో పే లెటర్ ఆఫర్ ఉంటుంది. స్విగ్గీలో ఏముంది ఇప్పుడు? పే లెటర్ ఆప్షన్ ఉంది కాబట్టి పే లెటర్ ఆప్షన్కి వెళ్ళిపోదామా?
సో ఇప్పుడు ఏం చేయడం మనం నేర్చుకోవాలి? ఈవెన్ దో యూ హ్యావ్ ఎ డిజైర్ ఫర్ హంగర్, sometimes if need be there, you have to be in a position to say no to your legitimate desire. ఇది పాపపు కోరిక నేను అంటలేదు. నీ లెజిటిమేట్ డిజైర్ని కూడా నీ జీవితంలో కంట్రోల్ కలిగి ఉండటమే సెల్ఫ్ కంట్రోల్ అంటే. నీ లెజిటిమేట్ డిజైర్ విషయంలో కూడా నువ్వు నో చెప్పగలగటమే అది డిసిప్లిన్ అంటే, క్రమశిక్షణ అంటే. నిజమే, యేసుప్రభువారు 40 దినాలు ఆయన భోజనం చేయకుండా ఉన్నాడు కాబట్టి ఆయనకున్నటువంటి లెజిటిమేట్ డిజైర్ ఏంటంటే అప్పుడు భోజనం చేయాలనుకోవటం. కాబట్టి సాతానుగాడు ఏమన్నాడంటే, యేసుప్రభువా నువ్వు దేవుడు కదా, కాబట్టి నువ్వేం చేస్తావు, నీ కోరికను తీర్చుకోవడానికి రాళ్లను రొట్టెలుగా చేయాలి. ఇప్పుడు ఒక నిమిషం ఆగండి. ప్రతిరోజు నువ్వు రొట్టెలు తినే విధానం ఏంటి? ప్రతిరోజు నువ్వు రొట్టె తినే విధానం ఏంటి? షకీలాకి వెళ్తావు, బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకుంటావు, చక్కగా ఆ పొయ్యి మీద కాల్చుకొని తింటావు. ఇది నీ రెగ్యులర్ ప్రొసీజర్. ప్రతిరోజు అన్నం ఎట్లా తింటావు? నువ్వు చక్కగా రైస్ తెచ్చుకొని వండుకొని తింటావు. ఈరోజు సడన్గా సాధారణంగా ఏమంటున్నాడు అంటే ఇది నీ నార్మల్ లైఫ్ స్టైలా? కోరికలు అక్కడే వస్తాయి, జాగ్రత్త వినండి. నీ రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, నీ రెగ్యులర్ రొటీన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తూ ఇప్పుడు కోరిక ఏమంటది? అరే అబ్బాయి, రోజు వెజిటేరియన్ తింటున్నావు కదా, ఈరోజు బిర్యానీ తినరాదు అంటది. బిర్యానీతో పాటు ఇంకేం ఉండాలి పక్క పక్కన? నువ్వు ప్రభు నమ్ముకోకపోతే ఇంకా కొన్ని ఉంటాయి ఆ పక్కన ఎడిటివ్స్. ప్రభు నమ్ముకుంటే బిర్యానీ కోక్తో సాటిస్ఫై అవుతావు. ఇప్పుడు ఏమవుతా ఉంది? నీ లెజిటిమేట్ డిజైర్నే, నీ లెజిటిమేట్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే మీరు బిర్యానీ తినడం తప్పని నేను అంటలేదమ్మా. ఇవాళ ఆదివారం తినండి, అందరూ సంతృప్తిగా వండుకొని తినండి, కోక్ కూడా తెచ్చుకొని తాగండి. ఇదేం పాపం అంటలా, నేను మీకు అర్థం కాడని చెప్తున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే నీ డైలీ రొటీన్లో నువ్వు దేనికైతే అలవాటు పడి నీ జీవనాన్ని కొనసాగిస్తున్నావో, వై డు యూ వాంట్ టు బ్రేక్ ద రొటీన్ ఫర్ యువర్ డిజైర్? అది అక్కడ పాయింట్. యేసుప్రభువారు దేవుడేనండి. యేసుప్రభువారు ఈ లోకంలో మానవుడిగా జీవించాడా లేదా? ఇప్పటికీ 30 సంవత్సరాలుగా ఇప్పుడు యేసుప్రభువారి వయసు ఎంతమ్మా? యేసుప్రభువారు శోధించబడినప్పటికీ ఆయన వయసు ఎంత? 30 years, అవునా? సో 30 yearsగా ఆయన రొట్టె ఎట్లా తిన్నాడు? మాట్లాడరేంటమ్మా? 30 years ఆయన రొట్టె ఎట్లా తిని ఉంటాడు? ఆయన ఇంట్లో తిని ఉంటాడు, అవునా? ఏ రోజైనా 30 yearsలో రాళ్లను రొట్టిగా చేసినటువంటి సందర్భం ఏమైనా ఉందా ఆయనకి? మరి ఈరోజు ఎందుకు చేయాలా? మనమేముంటుంది సార్, పాస్టర్ గారు రొటీన్ లైఫ్ బోర్ కదండి. ఇప్పుడు ఏం కావాలి మనకి? ఇప్పుడు మనకు చేంజ్ ఎందుకు కావాలి? ఇప్పుడు జాగ్రత్తగానండి, 30 సంవత్సరాలు నువ్వు ఫుడ్ తిన్నవాడికి ఈరోజు నీకు ఎందుకు చేంజ్ కావాలి? ఎందుకు నువ్వు రాళ్ళ రొట్టిగా చేసుకోవాలి? రైట్, 40 దినాలు నువ్వు ఫాస్టింగ్లో ఉన్నావు అనుకో, నీకు ఆకలి ఉందో, నువ్వు భోజనం చేయాలి. అయినప్పటికీ నీ రొటీన్ నువ్వు ఎందుకు బ్రేక్ చేయాలి? జాగ్రత్త వినండి. అసలు నీ జీవితంలో తగలాటం ప్రారంభమైతే అక్కడ, వెన్ యూ ట్రై టు బ్రేక్ యువర్ రొటీన్ టు డూ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. అవునంట కాదంటారా? See, that is a temptation of life. ఏమో అరణ్యములో 40 సంవత్సరాలు వీళ్ళు ఏం తిన్నారు? మన్నా తిన్నారు. ఎన్ని పూటలు తిన్నారు? కానీ ఒక రోజున కంప్లైంట్ వచ్చారు. ఏం కంప్లైంట్ వచ్చారు? ఏమండి 3 పూటలు మన్నాయేనా? మాకు ఐగుప్తులే ఉండేవి. ఐగుప్తులే ఉండేవి, దోసకాయలు ఉండేవి, బీరకాయలు, కాకరకాయలు, తర్వాత చేపలు, ఇవన్నీ ఎక్కడ ఉండేవి? ఏంటో యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఇప్పుడు ఏం తినాల్సి వస్తుంది రోజు? మన సరే, ఐగుప్తులో చేపలు ఉన్నాయమ్మా, మరి ఐగుప్తులో బానిసత్వాన్ని మర్చిపోయావే. హలో, నాతో పాటు ఉన్నారు లేదా?
ఐగుప్తులో ఇంకేముంది? చేపలు ఒకటే ఉన్నాయా? చేపలతో పాటు ఇంకేమున్నాయి? ఆడు ఫరో సైనికుడు రెడీగా ఉండేవాడు కొడా తీసుకొని. నువ్వు ఏమాత్రం తేడా వస్తే టక్కన వేసేవాడు ఒకటి. మరి ఇది ఎందుకు మర్చిపోయావు నువ్వు? నీకు చేపలు గుర్తుకొచ్చే కానీ నీకు బానిసత్వపు బతుకు గుర్తు రాలేదా? ఒరే అబ్బాయి, నీకు దోసకాయలు గుర్తొచ్చాయి కానీ 400 సంవత్సరాలు పడి ఏడ్చేవే ఐగుప్తు బానిసత్వంలో, అది నీకు గుర్తు రాలే? ఇప్పుడు ఏది బెటర్ అంటున్నావు నువ్వు? వై యూ వాంట్ టు బ్రేక్ యువర్ రొటీన్? సో దేవుడు కూడా రొటీన్ బ్రేక్ చేశాడు. బ్రేక్ చేసి ఏం చేశాడు? పూరేళ్ళు రప్పించాడు. రప్పించి ఏం చేశాడు? మామూలుగా ఇవ్వాల, ఫుల్గా ఇచ్చాడు, బోనస్తో సహా ఇచ్చాడు. మన మాట చెప్పాలంటే శాలరీతో పాటు ఏం పడింది? ప్రమోషన్ పడింది. ప్రమోషన్తో పాటు బోనస్ వచ్చింది. ఆ తర్వాత ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. నీకు అది అర్థం కావట్లే. నువ్వేం అంటున్నావు? పాస్ గారు నాకు శాలరీ వచ్చేసిందండి, నాకు ప్రమోషన్ వచ్చేసిందండి, నాకు బోనస్ వచ్చిందండి. దాని వెనకాల నీ పూరీళ్ళ సంగతి నీకు అర్థమై సావట్లా. ఏముంది వెనకాల? పూరీళ్ళు ఫుల్గా వచ్చినాయి. ఎంతకు వచ్చినాయి? వాళ్ళ నోట్లో నుండి, వాళ్ళ చెవుల్లో నుండి వచ్చే అంత భయంకరంగా వచ్చింది. అదే కదా ఆ తెగులతో చంపేశాడా దేవుడు? అంటే దాని అర్థం ఏంటి? స్పిరిచువల్ డిసిప్లిన్ అనేటువంటిది వెన్ యు ఆర్ ఇన్ ఏ పొజిషన్ టు కంట్రోల్ యువర్ డిజైర్. ముందు నువ్వు బ్రేక్ వేయాల్సింది ఎక్కడ? ప్రతిరోజు 3 పూట్ల నేను రొట్టెను 30 సంవత్సరాల నుండి తింటున్నాను. నేను దేవుని కుమారుడు అయినప్పటికీ కూడా 30 సంవత్సరాల్లో ఏ పూట కూడా నేను రాళ్లను రొట్టెని చేసి తినలేదు. ఈ రోజు నేను ఎందుకు చేయాలా? ఈ ప్రశ్న ఎప్పుడైనా తీసుకున్నావు నువ్వు? వై యూ వాంట్ టు బ్రేక్ ద రొటీన్ టు అచీవ్ సంథింగ్ విచ్ ఈస్ డిస్ట్రాయింగ్ యువర్ లైఫ్? సో ఇప్పుడు టెంప్టేషన్లో డిసిప్లిన్ ఏంటి? దేనికి బ్రేక్ వేయాలా? అంటే దాని అర్థం ఏంటంటే దట్ ఈస్ హౌ యు రిస్ట్రెయిన్ యువర్ సెల్ఫ్. అంటే నేను ఫాస్టింగ్ చేస్తున్నప్పటికీ, ఇప్పుడు నాకు ఆహారము తింటాం అనేటువంటిది నాకు అవసరత ఉన్నప్పటికీ కూడా ఐఎమ్ రిస్ట్రైనింగ్ మై సెల్ఫ్ నాట్ టు ఈట్. ఆ తరువాత నేనేం చేస్తున్నానంటే నేను రాళ్లను రొట్టెను చేసుకొని తినాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే నా శరీరానికి ఒక అంశాన్ని నేర్పిస్తున్నాను. ఏంటో అంశం తెలుసా? మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట చొప్పున బ్రతుకును అనేటువంటిది నన్ను నేను రీట్రైన్ చేసుకుంటున్నాను. సో డిజైర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ 2 విషయాలు ఉండాలి. ఏ 2 విషయాలు? ఒకటి, you have to be in a position to say no to your desire. That is discipline. క్రమశిక్షణ అంటే అది. నీ కోరికకు నో చెప్పగలటమే సంయమనం పాటించడం అంటే. ఆ తర్వాత ఏం చేయాలి? నీ కోరికల్లో నువ్వు ట్రైన్ చేయగలగాలి. నీ శరీరాన్ని ఎట్లా ట్రైన్ చేయగలగాలి? అయ్యా నువ్వు రొట్టె మాత్రం వల్లే నువ్వు జీవించాల్సిన అవసరం లేదు అంటే అర్థం ఏంటి తెలుసా? తిండి లేకపోతే నువ్వు సావవు, అది దాని అర్థం. నీకు తిండి కావాలి. ఏం కావాలి? తిండి కావాలి. కానీ తిండి లేకపోతే నువ్వు సావవు. యూ కెన్ స్టిల్ లివ్ వితౌట్ ఫుడ్. యేసు ప్రభువారు అప్పటికే 40 దినాలు ఫాస్టింగ్ చేశాడమ్మా. ఇంకో రోజు ఫాస్టింగ్ చేయలేడా? మాట్లాడరే ఏమో 40 రోజులు ఫాస్టింగ్ చేసాడు, ఇంకో రోజు ఫాస్టింగ్ చేయడా? మరి ఇప్పుడు ఎందుకు రొటీన్ బ్రేక్ చేయాలి? సో ఇప్పుడు యేసు ప్రభువారు ఏం నేర్పిస్తున్నాడు? ఒకటి, నేను అది చెయ్యను. దట్స్ హౌ ఐ రిస్ట్రైనింగ్ మై సెల్ఫ్ టు సే నో టు ద డిజైర్స్ ఆఫ్ మై సెల్ఫ్. రెండోది ఏం చెప్తున్నాను? నా జీవితాన్ని నేను ట్రైన్ చేస్తున్నాను. అయ్యా నేను దేని కొరకైతే ఆరాట పడుతున్నానో అది లేకుండా నేను బ్రతకగలను. మీకు సంగతి చెప్పనమ్మా, ఈ రోజున మీ కోరికల విషయంలో మీకున్నటువంటి కోరికల్లో
ఒక్క కోరిక నాకు చెప్పండి, మీరు ఆ కోరిక కనుక తీర్చుకోకపోతే మీరు సస్తారన్న కోరిక ఒక్కటి చెప్పండి. ఉందా అటువంటి కోరిక ఏమైనా? అమ్మో పాస్టర్ గారు ఇది లేకపోతే నా వల్ల కాదండి అంటారా మీరు? చెప్పండి, ఒకటి ఉంది అది. ఆ మాటకు వస్తే దేనికోసమైతే ఆరాటపడుతున్నారో అది లేకుండా మీరు బ్రతకగలరా? కెన్ యూ లివ్ వితౌట్ దాట్? వేసుకోండి అమ్మా ప్రశ్న. బ్రతకలేరా మీరు? ఇప్పుడే కావాలా? ఇక్కడే కావాలా? మనం ఏమన్నా తెలుసా, నేను అనుకున్నది నాకు ఇప్పుడే కావాలి, ఎక్కడే కావాలి. సస్తున్నావు అందుకనే. ఎందుకు వస్తున్నావు రా నువ్వు? ఇప్పుడే కావాలా నీకు? ఇక్కడే కావాలా? యేసుప్రభు ఆ పని చేయలేడా? అసలు మనందరికంటే యేసుప్రభు ఏమనుకుంటే అది చేయగలడు. మనం చాలా అనుకుంటాం కానీ మనం చాలా చేయలేము. ఆ సంగతి మనం చాలా కాలం తర్వాత అర్థమవుతుంది. కాదు, మన ప్రాబ్లం మన బిగినింగ్లో అనుకుంటా పో నేను ఏమన్నా చేయగలనండి, కొంతకాలం తర్వాత అర్థమవుతుంది ఏమంది నువ్వన్నీ చేయలేవు. కానీ ఈ లోకంలో ఏదైనా చేయగలిగిన వాడు ఎవరున్నారు? యేసుప్రభు చేయగలడు. బీయింగ్ ఏ గాడ్ హీ కెన్ డూ ఎనీథింగ్. అటువంటి దేవుడే నో ఎందుకు అంటున్నాడు? డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? ఎందుకు అన్నీ చేయగలిగినటువంటి యేసుప్రభు ఎందుకు నో చెప్పాడు? ఎందుకు రొటీన్ని బ్రేక్ చేయడానికి ఇష్టపడలేదు? ఎందుకు తన్ను తాను రిస్ట్రైన్ చేసుకుంటున్నాడు? ఎందుకు తన జీవితాన్ని మళ్ళా తిరిగి ఆయన క్రమశిక్షణలోకి పెడుతున్నాడు? అందుకనే పౌలు గారు అన్నాడు, క్రీస్తు యేసు సంబంధులు ఏం చేశారంట? శరీరమును దాని ఇచ్చలతోనూ దాని దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. జాగ్రత్తనండి, నీకు ఆకలి వేసినంత మాత్రం చేత నువ్వు ఆకలి తీర్చుకోవాలని ఎప్పుడూ లేదు. నువ్వు కోరిక కలిగి ఉన్నంత మాత్రం చేత నీ కోరిక తీరాలని ఎక్కడా లేదు. సో ఇప్పుడు మన జీవితంలో రెండు విషయాలు నేర్పిస్తున్నాం. లెర్నింగ్ టు రిస్ట్రెయిన్ యువర్ సెల్ఫ్ అంటే సేయింగ్ నో. నీ కోరికలకు నో చెప్పడం నువ్వు అలవాటు చేసుకోవాలి. రెండోది, అరే ఈ కోరిక లేకుండా నేను బ్రతకగలను అనేటువంటి విషయాన్ని కూడా నువ్వు గుర్తించగలగాలి. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ డిసిప్లిన్. మూడోది ఏమన్నాడు? రీడైరెక్టింగ్ యువర్ డిజైర్. రైట్ అండి, ఇప్పుడు ఆకలి అనేటువంటి నా కోరికను తీర్చకపోతే ఇప్పుడు నా కోరిక అసంతృప్తిగానే ఉండిపోద్ది కదా. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు నా కోరికను తీరనటువంటి నా కోరిక ఏదైతే ఉందో, ఇప్పుడు తీరనటువంటి కోరికను దాని రైట్ డైరెక్షన్లో నేను దాన్ని గనక పెట్టకపోతే అప్పుడు ఏమవుతుంది? నా కోరిక తీరకుండా ఉంటుంది కదా. అనకుండా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ కోరికను నువ్వు రీడైరెక్ట్ చేసుకోవచ్చు. ఎట్లాగా రీడైరెక్ట్ చేసుకోవచ్చు? దీనికి దావీదు ఒక అద్భుతమైనటువంటి మాట అన్నాడు. డేవిడ్ బీయింగ్ ఏ కింగ్, ఏమా రాజు గారికి కోరికలు తీరకుండా ఉండే ఛాన్స్ ఉందా? చెప్పండి. మనకంటే కోరికలు తీరకుండా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకు ఎంత కోరికలు ఉన్నా మన ఫైనాన్సెస్ పర్మిట్ చేయలేదు అనుకున్నప్పుడు ఏం చేస్తాం? అవునా కదా? సో మనకైతే గనక ఒకవేళ మనకు ఒక కోరిక ఉంటే ఆ కోరిక తీరకపోవడానికి అవకాశం ఉంది. రాజుగారి దగ్గరికి వచ్చేటప్పటికి కోరికను తీరకపోవడానికి ఛాన్స్ లేదు. బికాస్ హీ కెన్ ఫుల్ఫిల్ ఎనీథింగ్. రాజు తలుచుకుంటే ఏమన్నా చేయగలడు. కానీ ఇటువంటి రాజు దేవుని దగ్గరికి వెళ్ళి ఏమడుతున్నాడు చూడండి. ఏమన్నాడు అక్కడ? యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతకుచున్నాను. అంటే అర్థం ఏంటి తెలుసా? డేవిడ్ బీయింగ్ ఇన్ ద హైయెస్ట్ పొజిషన్ ఇన్ ద కింగ్డమ్ అండ్ డేవిడ్ కెన్ అక్వైర్ ఎనీథింగ్ ఇన్ హిస్ లైఫ్. తన జీవితంలో ఏదైనా సాధించడానికి కావలసినటువంటి శక్తి, కావలసినటువంటి వనరులు కలిగినటువంటి దావీదు ఏమన్నాడంటే, ఏంటది? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అంటే ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు?
తన కోరికను రీడైరెక్ట్ చేస్తున్నాడు. ఎట్లా రీడైరెక్ట్ చేస్తున్నాడు? ప్రభా, నీ సన్నిధిలో ఉండాలనుకుంటున్నాను, నీ మందిరములో ఉండాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు డైరెక్ట్ మై డిజైర్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు నేను ఎవరిని కాంక్షిస్తున్నాను? నిన్ను కాంక్షిస్తున్నాను, నీ సన్నిధిని కాంక్షిస్తున్నాను. అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి, నా కోరికను నేను తీర్చుకోవటం కంటే నీ సన్నిధిని నేను అపేక్షిస్తున్నాను. అంటే ఇప్పుడు నీ డిజైర్ అంతా దేని మీద ఫోకస్ చేస్తున్నావు? ఇప్పుడు నీ దృష్టి అంతా దేని మీద తీసుకెళ్తున్నావు? నీ కోరిక మీద నుండి నెమ్మదిగా ఎవరైతే తీసుకెళ్తున్నావు? ఇక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం. యు ఆర్ నాట్ ఏబుల్ టు రీడైరెక్ట్ యువర్ డిజైర్ టువర్డ్స్ గాడ్. మనం పాడనైతే పాడతాం, నువ్వు ఉంటే చాలు నాకు యేసయ్య. నిజమేనా? ఎప్పుడన్నా ప్రభా ఈ కోరిక నాకు అక్కర్లేదు ప్రభా, ఈ కోరిక నేను కలిగి ఉండాలని నేను తరమబడుతున్నాను, కానీ ప్రభా ఐఎమ్ సేయింగ్ నో టు ద డిజైర్. కారణం ఏంటంటే నువ్వు ఉంటే నాకు చాలయ్యా అన్నావు ఎప్పుడన్నా? అందుకే నీ జీవితంలో సంతృప్తి లేదు. నీకు కలిగినటువంటి కోరికను తీర్చుకోవడానికి, నీ కలిగినటువంటి కోరికను వెంటాడి దాని విషయంలో నీ జీవితం అంతా పణంగా పెట్టి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. కానీ యు ఆర్ నాట్ ఏబుల్ టు డైరెక్ట్ యువర్ లైఫ్ టువర్డ్స్ ద రైట్ఫుల్ డిజైర్. నిజానికి నీ జీవితానికి సంతృప్తినిచ్చేటువంటి వాడు, నీ జీవితానికి ఒక దిశనిచ్చేటువంటి వాడు దేవుడు మాత్రమే. అంటే ఎప్పుడైతే నీ జీవితంలో హైయెస్ట్ డిజైర్ అనేటువంటిది సీకింగ్ గాడ్ అవుతుందో అప్పుడు నీ జీవితంలో సాటిస్ఫాక్షన్ వస్తుంది. అందుకే యేసుప్రభువారు అదే మాట్లాడాడు, ఆయన నీతిని ఆయన రాజ్యమును మొదట వెదుకుడి. సో వాట్ ఈస్ అ ప్రయారిటీ ఇన్ లైఫ్? మన జీవితంలో ప్రాధాన్యత ఏంటి? మొదట దేన్ని వెతకాలి? నీ కోరికను నువ్వు వెంటాడతావా? నీ కోరిక కోసం నువ్వు ఆరాటపడి చివరికి రొటీన్ని బ్రేక్ చేసుకొని నీ కోరికను సంపాదించడానికి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటావా? లేదంటే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు వైపు ఆ జీవితాన్ని నువ్వు డైరెక్ట్ చేసి గెటింగ్ సాటిస్ఫైడ్ విత్ గాడ్. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు. ఇవన్నీ మనం వల్లివేసే వాక్యాలుగా సరిపోతున్నాయమ్మా. నిజానికి అసలు మన జీవితంలో ఆర్ వి సాటిస్ఫైడ్ విత్ గాడ్? నేను అంటాను, నీ జీవితంలో నువ్వు దేవుని చేత సంతృప్తి చెందిన వాడవైతే ఈ లోకంలో దేని కొరకు నువ్వు ఆరాటపడవు. నిజానికి దేవునిలో నీకు సంతృప్తి లేదు గనక ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి కోరికను వెంటాడి వేటాడి చివరికి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఇప్పుడు మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే లెర్న్ టు క్రూసిఫై యువర్ డిజైర్, సే నో టు యువర్ డిజైర్. ఈ 3 విషయాలు మనం నేర్చుకోవాలి. నిజానికి ఇంకా నేను మెసేజ్లోకి ఎంటర్ కాలే, గంట అయిపోయింది. సో ఆబ్వియస్గా వచ్చే వారం దీన్ని కంటిన్యూ చేస్తాను. నేను ముందు అనుకున్నాను ఇది 2 వారాలు పట్టుద్దేమో అని, కానీ ఎందుకో అనుకున్నాను ఈ వారం ముగించేస్తానేమో అని. కానీ చివరికి ఏమైంది, ఈ వారం ముగించలేకపోయా. కాబట్టి వచ్చే వారం కంటిన్యూ చేస్తాను. కానీ ఈ 3 విషయాలు యూ హ్యావ్ టు లెర్న్. ఎందుకు మనము కోరికల చేత మనం ఏడవబడుతున్నాము, ఎందుకు కోరికల విషయంలో మనము ఎందుకు రాంగ్ స్టెప్స్ చేస్తున్నామంటే దీస్ ఆర్ ద 3 థింగ్స్. బికాస్ క్రైస్తవ జీవితము ప్రారంభమయ్యేది వెన్ యు డినై యువర్ సెల్ఫ్. ఎవడైనాను నన్ను వెంబడించగోని తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని
నన్ను వెంబడించాలి. అంటే క్రైస్తవ జీవితము సిలువతో ప్రారంభమవుతుంది. సిలువతో నువ్వు ప్రారంభమైనప్పుడు నీ కోరికలను కూడా సిలువ దగ్గర నువ్వు సిలువ వేయగలిగితేనే నీ జీవితం అనేటువంటి ట్రాక్లో ఉంటుంది. నీ కోరికలను సిలువలో వేయటానికి ఉన్నటువంటి ఆ మార్గం ఏంటంటే దీస్ 3 things. ఏం చెప్పాను చెప్పండి? ఒకటి రిస్ట్రైనింగ్ యువర్ సెల్ఫ్, రెండోది రీట్రైనింగ్ యువర్ సెల్ఫ్, మూడోది రీడైరెక్టింగ్ యువర్ సెల్ఫ్. రీట్రైనింగ్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి? కొన్నిసార్లు నో చెప్పడానికి నువ్వు వెనకాడకూడదు. రీట్రైనింగ్ అంటే ఏంటి? అరబ్బాయి ఇది లేకపోతే నేను చచ్చిపోను అని నీకు నువ్వు నేర్చుకో ముందు. ఈవెన్ దో రైట్ఫుల్ డిజైర్ అయినప్పటికీ కూడా యూ కెన్ సర్వైవ్ ఈవెన్ వితౌట్ దట్ డిజైర్ అనేటువంటిది. దట్స్ హౌ యూ రీట్రైన్ యువర్ సెల్ఫ్. మూడోది ఏమన్నాను? రీడైరెక్ట్. ఎట్లా రీడైరెక్ట్ చేసుకుంటావు? నీ కోరికలను సరైనటువంటి కోరికేటో దాని వైపు నీ జీవితాన్ని మళ్ళించుకో. నీ జీవితంలో అతి ఉన్నతమైన ద హైయెస్ట్ థింగ్ దట్ యు కెన్ పర్స్యూ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ ఓన్లీ గాడ్. దేవుని మించినటువంటి హైయర్ అంబిషన్ నీ లైఫ్లో లేదో, ఉండటానికి వీల్లేదు. నేనంటాను, ఎవరి జీవితంలో అయితే దేవుణ్ణి కలిగి ఉండటం అనేటువంటిది నీ జీవితంలో హైయెస్ట్ డిజైర్ అవుతుందో నీ జీవితం సంతృప్తిగానే ఉంటుంది. అందుకే పౌలు గారు తన మరణాన్ని ఎట్లాగా ఆయన రీచ్ అయ్యాడు? నేను ఇంకా చేయాల్సిన చాలా మిగిలిపోయిందండి అన్నాడా? ఏమన్నాడు? నా పరుగు నేను తుర్రమట్టించింది. అంటే అర్థం ఏంటి? తన జీవితంలో హీ నోస్ ద హైయెస్ట్ ఎయిమ్. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఇప్పుడు దాని గురించే మాట్లాడుతున్నాను. యేసు ప్రభువును పర్స్యూ చేయటం అంటే ఏంటి? యేసు ప్రభువును వెంబడించడం అంటే ఏంటి? యేసు ప్రభువుని కాంక్షించడం అంటే ఏంటి? ఎప్పుడైతే దేవుణ్ణి కాంక్షించడం అనేటువంటి నీ జీవితంలో అతి ఉన్నతమైనటువంటి కోరిక అవుతుందో దెన్ నీ జీవితంలో సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఈరోజు నా సాటిస్ఫాక్షన్ లేకపోవడానికి కారణం ఏంటంటే నీ జీవితంలో హైయెస్ట్ పర్స్యూట్ దేవుని గురించి కాదు. ఊరికే నువ్వు పాటలు పాడుతున్నావు అంతే, వాక్యాలు వెలివేస్తున్నావు, కానీ నీ జీవితంలో హైయెస్ట్ పర్స్యూట్ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ గాడ్. నీ కోరికను తీర్చుకోవటమే నీ హైయెస్ట్ గోల్ ఇన్ లైఫ్. నీ అంబిషన్ తీర్చుకోవటమే నీ హైయెస్ట్ గోల్ ఇన్ లైఫ్. అందుకనే మన జీవితంలో అసంతృప్తి వెంటాడుతుంది. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో ఒకవేళ నువ్వు ప్రభువుని నమ్ముకోనుంటే దావీదు వలె ఈ వరము నువ్వు అడగలుగుతావా దేవుణ్ణి? మీనింగ్ఫుల్గా కెన్ యూ సే? దావీదు రాజు అయి ఉండి హైయెస్ట్ పొజిషన్లో ఉండి హైయెస్ట్ కెరీర్లో ఉండి ఆయన కెరీర్ని వెంటాడినటువంటి వాడు కాదమ్మా, దేవుణ్ణి వెంటాడినటువంటి వాడు. ఆయన సింహాసనాన్ని వెంటాడినటువంటి వాడు కాదు, దేవుణ్ణి వెంటాడాడు. ఆయన జీవితం అంతా కూడా దేవుణ్ణి కాంక్షించడం అనేటువంటిది తన జీవితంలో ఉన్నతమైన దశగా భావించాడు. అందుకే మిగతావి ఆయనకేం ఆనట్లేదు. హీస్ నాట్ సాటిస్ఫైడ్ ఇన్ ద థ్రోన్, హీస్ నాట్ సాటిస్ఫైడ్ ఇన్ హిస్ పొజిషన్, హీస్ ఓన్లీ సాటిస్ఫైడ్ ఇన్ గాడ్. దేవునిలో మాత్రమే సంతృప్తి ఉంటుంది. ఉదయకాల సమయంలో ఇదే ప్రార్థన నువ్వు చేయగలుగుతావా? ప్రభా, ఒక వరం నేను అడుగుతున్నానయ్యా, దాన్ని నేను వెంటాడుతున్నాను ప్రభా, దాన్ని నేను వెతుకుతున్నాను. నీ ప్రసన్నతను నేను చూడాలి, నీ మందిరములో నిన్ను నేను ధ్యానం చేయాలి, నా జీవిత కాలం అంతా కూడా నీ మందిరంలో బ్రతకాలన్న కోరిక నాకుంది. చెప్పగలవా నువ్వు దేవునితో? ఇఫ్ దట్ ఈస్ యువర్ హైయెస్ట్ పర్స్యూట్, యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. ఆ మాటలు ప్రభుతో చెప్తాం. మన జీవితాల్లో నో చెప్పటానికి నేర్చుకుందాం. మన జీవితాల్లో రీట్రైన్ చేయడానికి మనం తిరిగి డిసిప్లిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
రీడైరెక్ట్ చేసుకుందాం. సరైనటువంటి మార్గంలో మన డిజైర్స్ని ఛానలైజ్ చేయడానికి దేవుని సన్నిధిని మనం అప్పగించుకుందామా? అందరూ లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకుని ఆశీర్వాదాలు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాను. నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడుతుండగా మా ప్రాధాన్యతలు సరిచేయండి, మా కోరికలు సరిచేయండి. మేము దేన్ని వెంటాడుతున్నామో ప్రభా, మేము దేని కొరకు తాపత్రయపడుతున్నామో అసలు దాన్ని వదిలిపెట్టేసి దేని కొరకో మేము ఆరాటపడుతున్నాం. అందుకే నువ్వు మాకు ఇచ్చిన దేంట్లో కూడా మాకు సంతృప్తి లేదు. అసంతృప్తితోనే మా జీవితాన్ని కొనసాగిస్తున్నాం. నిన్ను కలిగి ఉండటంలో ఆ సంతృప్తి అనేటువంటిది ఈ లోకంలో అనుభవించడానికి నువ్వు మాకు సహాయం చేస్తావు. అందుకని ఉదయకాల సమయంలో ప్రభా దావీదు ప్రార్థన చేసినట్లు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నిన్ను వెదకాలని, నీ సన్నిధిలో నిలబడాలని, నీ మందిరములో నివాసము చేయాలని. ఇంకా ఎవరికైతే ప్రభా రక్షణ లేదో వారికి రక్షణ మీరు దయచేయండి. ఎవరైతే రక్షించబడ్డారో మా జీవితాలు సరిచేసుకోవటానికి ప్రభా మీరు కృప చూపించమని ప్రతి కుటుంబాన్ని మీ నమ్మకమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చిన భూమి నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయండి, మా అన్నసులు మీకు క్షమించిన ప్రకారం క్షమించండి, మా శోధలో దాకా దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మాకు సమస్తము ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. ఒకనొక ప్రకరించుకునే వెళ్ళకు మీరు వెళ్ళొచ్చు.